నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజు లబ్ధిదారులకు ఆదేశాలు. ఈ నెల 18న నవనాథ సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ సప్తాహారతి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆలయ కమిటీ పిలుపు. తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ను ప్రారంభించిన జిల్లా విద్యాధికారి అశోక్. ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణ తండ్రి దేవదాస్ అకాల మృతి. పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపరిచి వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025-26 సంవత్సరానికి గాను 100% సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం ఎడపల్లి మండలం జాన్కంపేట్లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి బరువును తూకం వేస్తూ ఒక్కొక్కటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ చెరువులో బొచ్చ, రోహు, బంగారు తీగ జాతికి చెందిన 1,14,600 చేప పిల్లలు వదలడం జరిగిందని వివరించారు. ప్రతి చోట చెరువులు, ఇతర జలాశయాలతో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. అన్నిటికంటే మంచిది కాబట్టి దయచేసి నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలను మీ పైన పెట్టాలి. మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న తప్పులైతే గంగలిపోదు, కానీ మీ నిర్లక్ష్యంతో ఇంత మంచి స్కీమ్స్, వాళ్ళకు మంచి స్కీమ్స్ అంతటి మన దగ్గర చెరువులు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్నాం. మనం 4 కోట్ల చేపలు ఇస్తామంట. 4 కోట్ల 3 కోట్లు బతికినా 3 కోట్లు ఇంటూ 20,000 30,000 టన్నులు 3 కోట్లు. మనం ఏం చేస్తే 3 కోట్లు వస్తాయి? మనం దానేస్తేనే ఏమేస్తేనే ఊపిరిని పట్టుకునేది. ఇదన్నిటికంటే అల్కపడి ఉన్నది కాబట్టి కనీసం ప్రాధాన్యం మంచిగా చూసుకోవాలని మళ్ళీ ఒకసారి అధికారులు నిరీక్షణ చేయాలి, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు. వేల్పూర్ మండల కేంద్రంలో 1,03,00,000 రూపాయల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ స్వంత గ్రామంలో వివిధ అభివృద్ధి కొరకు సుమారు 2,20,00,000 నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్కి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ నాయకులు మాట్లాడుతూ ఇంతవరకు శ్రీమంతుడు డైలాగ్ సినిమాలో విన్నాం, కానీ అది నిజం చేస్తూ వేల్పూర్ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ ఆచరణలోకి తీసుకువచ్చి నిజమైన శ్రీమంతుడని నిరూపించారని అన్నారు. సొంత గ్రామంలో అభివృద్ధి పనులకు తనదైన శైలిలో నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేయిస్తున్నారని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు పనులకు నిధులు తెచ్చి పనులు పూర్తి చేయించారని, ఇప్పుడు అధికారంలో లేకున్నా తన స్వగ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులు పూర్తి చేయించడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. వేల్పూర్ గ్రామీణ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మంజూరు చేసినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. భవనం పాతది ఉండే, అదంతా కూలిపోయే దశలో ఉంటే నేను జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, మా గ్రామంకి పాత పాఠశాల భవనం కూలిపోతా ఉన్నది, ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన 1,03,00,000 రూపాయలు రాజ్యసభ నిధుల నుండి ఇవ్వడం జరిగింది. సంతోష్ కుమార్ గారితో నా అనుబంధం, మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఉద్యమ కాలం నుండి ఉండే కాబట్టి ఆయన అడగగానే మన వేల్పూర్ గ్రామం పేరు చెప్పగానే మీ సొంత గ్రామం అయితే తీసుకోండి అన్న అని చెప్పి 1,03,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నిన్న వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, వీడీసీ పక్షాన, స్కూల్ పక్షాన, ఈ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల పక్షాన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈ స్కూల్కే కాకుండా ఆయన వేల్పూర్ గ్రామానికి ఒక 35 లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలు హై స్కూల్ రూమ్ల కోసం ఇవ్వడం జరిగింది. అట్లాగే 20 లక్షల రూపాయలు ముదిరాజ్ సంఘ భవనానికి ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ కోసం ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయలు ముస్లిం మసీదులో టాయిలెట్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఇట్లా దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన సొంత రాజ్యసభ నిధుల నుండి మన వేల్పూర్ గ్రామానికి, కేవలం మన వేల్పూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆయనకు సర్వదా మా వేల్పూర్ గ్రామం కృతజ్ఞతతో ఉంటుంది. సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణ తండ్రి మాలవత్ దేవదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి శనివారం పూర్ణ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మాలవత్ దేవదాస్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పూర్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూర్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని, అలాగే దేవదాస్ నాయక్ ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, ఉమ్మజ్ నరేష్, మండల అధ్యక్షుడు బాకారం రవి, శివాజీ నాయక్, ప్రవీణ్, దేగం సాయిలు, మహేందర్, బాకారం సంతోష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మరి గత 9 రోజుల క్రితం మరణించడం జరిగింది అనారోగ్యంతో. వారు దగ్గర 9-10 నెలల నుండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వాళ్ళను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈ రోజు పాకాల రావడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించి మరి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లి గారు, తర్వాత పూర్ణ, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరితో, కుటుంబ సభ్యులతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. గతంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మెడికల్ బిల్స్ కూడా మరి చాలా కొన్ని లక్షలలో అయినాయని చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మెడికల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి రమ్మని చెప్పినాను. తర్వాత కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మరి ఆమెకు ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా అన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళ కుటుంబానికి పూర్తి ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తూ నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అంటే ధైర్యం చెప్పి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నెల 18వ తేదీన నవనాథ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఎల్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ధోబీఘాట్, కాశీ హనుమాన్, గోల్బంగ్లా, జంబీ హనుమాన్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరిగి సిద్ధులగుట్ట వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు జిమ్మి రవి, చరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ మొట్టమొదటిగా ఎల్లమ్మ గుడి నుంచి ప్రారంభమై ధోబీఘాట్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా నుంచి మళ్ళీ ఎల్లమ్మ గుడి వద్ద క్లోజ్ అవుతుంది. ఇది ఇక్కడ చుట్టూ 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయగలని నా యొక్క. కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కమిటీ తరఫున ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖు మాస శివరాత్రి రోజున సాయంత్రం 5 గంటలకు ఘాట్ రోడ్లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రారంభమవుతుంది గిరి ప్రదక్షిణ. అక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ జమ్మన్ జెట్టి మరియు పెద్ద బజార్ మరియు గోల్బంగ్లా మరియు పాత బస్టాండ్ తర్వాత జంబీ హనుమాన్ మరియు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మీదుగా కొనసాగుతూ తిరిగి అదే ఘాట్ రోడ్లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముగుస్తుంది. దీనికి దాదాపు 15 నుంచి 20 వేల మంది మహిళలు వస్త్రాలు అంచనా ఇస్తూ ఉన్నాం. అలాగే మహిళలందరినీ కూడా హారతులతో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన సప్తహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతా వస్తా ఉన్న కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెల 18వ తారీఖు మంగళవారం రోజున గిరి ప్రదర్శన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ గిరి ప్రదర్శన అనేది అరుణాచలంలో జరుగుతూ ఉంది. అలాంటి మహా పవిత్రమైనటువంటి గిరి ప్రదర్శన ఆర్మూర్లో జరగడం అనేది నవనాథ సిద్ధేశ్వరుని కృపా కటాక్షం. గిరి ప్రదర్శన సప్తహారతిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాలు, గ్రామాల ప్రజలు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని ఈశ్వరుని కృపకు పాత్రులు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షల్లో ఆర్మూర్ పట్టణానికి చెందిన నలంద పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారిని అభినందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ నలంద పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షల్లో మొదటి ర్యాంకుతో పాటు అనేక ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. తమ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేయని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన ఇంటి పనులు నిర్మాణం చేయాలని, మెప్మా ఆధ్వర్యంలో సైతం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తారని, వాటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లో దొంగతనం కోసం వచ్చి ఇంటి ఓనర్ ఒక్కసారిగా ఇంటికి రావడంతో గోడ దూకి తాను తెచ్చుకున్న బైక్ అక్కడే వదిలి పారిపోయాడు. పుప్పాలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిని ఓ దొంగ టార్గెట్ చేశాడు. 4 రోజులుగా తాళం వేసి ఉన్న ఇంటిని దొంగతనం చేయాలనుకుని గత రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఇంటి ఓనర్ రావడంతో ఎటుపోవాలో అర్థం కాక గోడ దూకి తాను తెచ్చుకున్న బైకును అక్కడే వదిలేసి పారిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించాక సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచి గ్రామంలోకి దుండగులు ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించాడని, దొంగ తెచ్చుకున్న బైకు స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలి పారిపోయాడని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ను అందించడం ఎంతో సంతోషకరమని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ను జిల్లా విద్యాధికారి అశోక్, మండల విద్యాధికారి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులను పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉదయపు అల్పాహారం అందించడం ఎంతో సంతోషకరమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ ట్రస్ట్ కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, హాతిన్బి మణి, తిరుపతి రెడ్డి, ధనుంజయ్, వెంకటేష్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఈ మండలంలో మాకు అక్కడ అవకాశం కల్పించారు. ఆ తర్వాత చాలా గ్రామాలకు తీసుకెళ్లారు. మధ్యలో కొన్ని కారణాల వల్ల వేరే రకంగా మారింది. కానీ మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి అల్పాహారం మీకు అందించడానికి ఈ రోజు అవకాశం కల్పించినటువంటి మహనీయుడు సత్యసాయి బాబా వారికి మనమందరము ఒక్కసారి పూర్వకంగా ప్రణమిల్లి నమస్కారాలు చేసుకుని ముందుకెళ్దాం. మీ అందరు చూసిరు కదా, స్వామికి దండ వేయించారు నా చేత కదా. ఎందుకు వేసినాం దండ ఆయనకి? ఎందుకు దండాలు వేసినాం? ఆయన దేవుడైతే కాదు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, అల్లా ఇట్లా ఏం కాదు కదా. ఆయన కూడా మన కళ్ళ ముందరే మనలాంటి శరీరాన్ని ధరించి కాకపోతే వస్త్రాలు వేరే చేసుకొని ఉంటారు కదా. మామూలు మనిషే కదా. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బహుశా తెలంగాణలో కూడా మొట్టమొదటిసారి కావచ్చు, వాళ్ళు మా జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు పూర్తి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తో వారే బేర్ చేసుకొని, ట్రస్ట్ వాళ్ళే బేర్ చేసుకొని మొత్తం అందరి పిల్లలకు ఈ రాగి జావను అందించడం అనేటటువంటి జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ పైలట్ ప్రాజెక్ట్ ను బేస్ చేసుకుని సెక్రటరీ మేడం గారు మొత్తము రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళని కోరిన తర్వాత లాస్ట్ ఇయర్ మా జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా విద్యార్థులకు అందరికీ కూడా అందించడం అనేటటువంటి జరుగుతుంది. మార్నింగ్ రాగి జావ కావచ్చు, దాంతో పాటు మన డిస్ట్రిక్ట్ లోపల ఇప్పుడు దాదాపు 30 to 35 స్కూల్స్ లలో ఈ అల్పాహారం కూడా అందిస్తూ ఉన్నారు. రాగి జావ, అల్పాహారము, మిడ్ డే మీల్స్, వాటితో పాటు 10th క్లాస్ కు అడిషనల్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాము. ప్రభుత్వం కూడా త్వరలోపల స్నాక్స్ ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని 9వ వార్డులో మొదటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. నిర్మాణం పూర్తయిన ఇంటిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 398 ఇండ్లు మంజూరు కాగా గ్రౌండింగ్ దశలో 294, బేస్మెంట్ దశలో 192, వాల్ లెవెల్ దశలో 118, స్లాబ్ లెవెల్లో 57 నిర్మాణాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శృతి, వార్డ్ ఆఫీసర్ నాగరాజు తదితరులు ఉన్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 194 మంది పూర్తి చేసుకున్నారు. ఇంకా 102 మంది ఎవరైతే ఉన్నారో బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు వివిధ దశల్లో ఇంకా బేస్మెంట్ లెవెల్కి రావడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్కి మనకు పూర్తయిన వాళ్ళు మొదటగా వాల్ లెవెల్కి పూర్తి చేసుకున్న వాళ్ళు 118 మంది, స్లాబ్ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళు 57 మంది ఉన్నారు. అలాగే ఈరోజు
మొదటి ఇంటి నిర్మాణం అనేది మన పట్టణంలో 9వ వార్డులో విజయవంతంగా కూడా పూర్తి కావడం జరిగింది. అంటే పూర్తి అయిన నిర్మాణం కూడా ఒక ఇల్లు అనేది మన పట్టణంలో కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మిగిలిన లబ్ధిదారులకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇంతవరకు అయితే ఎవరైతే గ్రౌండింగ్ చేసుకోలేని వాళ్ళు 104 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికోసము సూపర్వైజర్లు 6 సూపర్వైజర్లతో కూడిన ఒక టీంను నియమించేసేసి ప్రతి 6 వార్డులకు వార్డు అధికారులతో పాటు ఆ సూపర్వైజర్ని నియమించేసేసి పరిశీలించడం అనేది చేయడం జరుగుతుంది. అంటే ముందుకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం ఉంటే మెప్మా ద్వారా అందిస్తూ కూడా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విధానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. అలాగే బేస్మెంట్ చేసుకుని ఇంతవరకు బేస్మెంట్ లెవెల్ గ్రౌండింగ్ చేసుకుని ఇంతవరకు బేస్మెంట్ లెవెల్కి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం అందించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మా వార్డు అధికారిని కూడా సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు నిబంధనల ప్రకారం లోన్ కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైతే శాంక్షన్ అయితే కావడం జరిగిందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఇందిరమ్మ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా చాలా మంది విజ్ఞప్తులు కూడా మా దగ్గరికి మాకు కావాలని చెప్పేసి జరుగుతుంది. దానికి సంబంధించి కూడా 107 మందితో కొత్త జాబితాను కూడా మేము జిల్లా కలెక్టర్ గారి ఆమోదం కోసం పంపించడం అనేది జరిగింది. అది కూడా వస్తే ఇంకొక 107 మందికి కూడా మనం కొత్తగా శాంక్షన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అది జిల్లా కలెక్టర్ గారు తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి అప్రూవల్ అయిన తర్వాత తదుపరి ఆదేశాల ప్రకారం చేస్తాము. అలా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సంబంధిత వార్డు అధికారిని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్ తీసుకొని వచ్చే దశలో వాళ్ళని కూడా తీసుకొని పెట్టుకుంటాము. ప్రతి అవసరం ఉన్న అవకాశం ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ముందుగా మనకి ఈ దశలో ఎవరైతే ఇప్పటివరకు అయితే శాంక్షన్ అయ్యి కూడా ముందుకు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇంటి గ్రౌండింగ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అలాగే చేసుకున్న వాళ్ళు బేస్మెంట్ లెవెల్లో అలాగే వివిధ దశల నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్లో పర్యటించి పలువురు టీఆర్ఎస్ నేతలను ఆత్మీయులను పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ తాండాకు చెందిన చిన్న నాయక్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం భీమ్గల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ భగత్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి నాయకుడికి ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి వెంట భీమ్గల్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని వేద పండితులు నంబి వాసుదేవాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండగగా నిర్వహించారు. మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసినులు స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తుండగా అమ్మవారి తాళిని చూపించి వేదోక్త మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళా మనులచే దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. మహిళలు దీపాలు వెలిగించేందుకు కావలసిన దీపాలు, వత్తులు, నూనెను నిర్వహణ కమిటీ అందజేశారు. వేలాది మంది మహిళలు వెలిగించిన దీపాల వెలుగుల మధ్య శ్రీనివాసుని కళ్యాణ వేదిక అయిన మండల పరిషత్ కార్యాలయ ఆవరణం మెరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు శ్రీనివాసుని మంత్ర అక్షింతలు, సిరా, పులిహోర ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి విచ్చేసిన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పూల మొక్కలు అందించి శాలువా జ్ఞాపికలతో సత్కరించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సూచించారు. కాగా టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని కలిసి సన్మానించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రశాంత్, శ్రీనివాస్, ప్రభు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మరియు సమీపంలోని పొలాలకు గ్రామంలోని మురికి నీరు చేరటంతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలోని గురుడిరెడ్డి సంఘం సమీపం నుండి మురికి కాలువల నీరు అన్నీ కలిసి ఎస్సీ కాలనీలోని స్థలాల్లో మరియు పంట పొలాల్లో చేరటంతో సమీపమంతా మురికి కుంటమయమవుతుందని అన్నారు. ఈ మురికి నీరు పొలాల్లో చేరటంతో పొలం వేసే సమయంలో కూలీలు కూడా రావటం లేదని, అదేవిధంగా పంట కోసే సమయంలో బురదతో నీటితో ఉండటంతో హార్వెస్టర్ మిషన్లు కూడా రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక వేముల ప్రశాంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందని, వారి ఆదేశాలతో స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అయితే ఈ విషయంలో అధికారులు తొందరగా స్పందించి మురికి నీరు పొలాల్లోకి చేరకుండా ప్రధాన మురికి కాల్వలో చేరే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవిస్తూ అధికారులను కోరుతున్నామని రైతులు అన్నారు. సంవత్సరాల నుంచి మాకు గురడి కాప్ సంఘం నుంచి కొత్తగా డ్రైనేజ్ వల్ల వాటరు డైరెక్ట్ మా పొలాలకి వచ్చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పినా కూడా స్పందించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ కానీ వేరే కలిసి విన్నవిస్తే అధికారులు గ్రామ కమిటీ వారు వచ్చి చూశారు. మాకు ఈ కోత టైంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏ హార్వెస్టర్లు కానీ ఏ కూలీలు కానీ రావడం లేదు. స్పెషల్ అధికారికి విన్నవిస్తున్నాము, దీన్ని ఎట్లయినా పరిష్కరించగలరని కోరుతున్నాము. వేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ అంత మురికి నీళ్ళ వల్ల మిషన్స్ కానీ వేసే కూలీలు కూడా రావడం లేదు. దాంట్లో సీసాలు డబ్బాలు గ్రామాలకు సంబంధించిన చెత్త చెదరం వచ్చి మా భూములన్నీ వ్యవసాయ భూములు చెడుగా మారిపోతున్నాయి. దయదలిసి మా మీద కొంచెం చూసి మీరు దీన్ని పరిష్కరించగలని కోరుతున్నాం. ముక్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భీమన్న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్ సంఘం సభ్యులు బోనాలతో భీమన్న ఆలయం వరకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి కళ్యాణ మహోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమన్న ఉత్సవాలలో ప్రతి సంఘం సభ్యుడు ఎంతో సంతోషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజు లబ్ధిదారులకు ఆదేశాలు. ఈ నెల 18న నవనాథ సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ సప్తాహారతి. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆలయ కమిటీ పిలుపు. తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ను ప్రారంభించిన జిల్లా విద్యాధికారి అశోక్. ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణ తండ్రి దేవదాస్ అకాల మృతి. పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.